హాయ్ అండి. ఈరోజు నేను పనసకాయతో గ్రేవీ కర్రీ చేసా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కానీ పనసకాయ దొరికితే ఒకసారి ట్రై చేయండి. దీనికోసం నేను పనసకాయ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నా. 80% కుక్ అయిన తర్వాత గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్లోకి 2 ఇంచుల అల్లము, 6-7 ఎల్లిపాయల రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, 20 జీడిపప్పు పలుకులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద టమాటా ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ పోసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, సాజీరా, యాలకులు వేసుకొని వేగినాక మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకొని పైకి నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అది మిక్సీ గిన్నెలో వాటర్ వేసుకొని కూరలో వేసుకోవాలి. 2 నిమిషాలు ఉడికించి దగ్గర పడుతున్నప్పుడు ఉడికించి పెట్టుకున్న పనస ముక్కలు వేసుకోవాలి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి గుప్పడంత కొత్తిమీర జల్లుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.